ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన గణపయ్య ఆలయం ఇక్కడ ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. పూణేలోని త్రిశూల్ మయూరేశ్వర్ గణపతి ఆలయంలో మనం ప్రపంచంలోనే ఎక్కడా చూడని గణపయ్య విగ్రహాన్ని చూడవచ్చు. ఈ ఆలయం పూణే నగరంలోని ఒక అద్భుతమైన చారిత్రక ఆలయం. ఇది సోమవార్పేట్ ప్రాంతంలోని కమలా నెహ్రూ ఆసుపత్రి చౌక్ సమీపంలో ఉంది. ఈ ఆలయం పూనా పేష్వా కాలానికి చెందినది. ఈ ఆలయానికి దాదాపు 250-270 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆలయంలోని గణపతి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ వినాయకుడు గణపతి 3 తొండములు 6 చేతులతో మయూరం మీద కూర్చొని ఉంటారు. అందుకే ఇక్కడ గణపయ్యను త్రిశూల్ మయూరేశ్వర్ గణపతి అని పిలుస్తారు. ఇక ఈ ఆలయంలోని కొలువై ఉన్న త్రిశూల్ మయూరేశ్వర్ గణపతి 3 తొండాలు కలిగి ఉంటారు. ఈ 3 తొండాలు జీవితంలోని 3 విభిన్న అంశాల ప్రపంచం, ఆధ్యాత్మిక మార్గం, మేధో జ్ఞానం అనేవి ఒకేసారి నిర్వహించగల గణేశుడి సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఇది కళ, జ్ఞానం, సమృద్ధి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఇక్కడ గణపయ్య విగ్రహ ఆకృతి డెక్కన్ బాసాల్ట్ రాయితో నిర్మించబడింది. విగ్రహం నల్లటి బాసాల్ట్ తో రాజస్థాన్, మాల్వా, దక్షిణ భారతీయ శైలుల మిశ్రమం. ముఖ్య ద్వారంలో ద్వారపాలకులు, శివలింగాలు, విష్ణు మయూరాలు, కాకులు, రైనోసిరాస్ బ్రిటిష్ సైనికుడితో కట్టబడినది, ప్లాసీ యుద్ధానికి సంబంధం ఉన్నది వంటి చెక్కటి శిల్పాలు ఉన్నాయి. ఇక ఆలయ చరిత్ర 18వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీన్ని ఆ కాలంలో సాధువు భీమ్జీగిరి గోసావి నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం 1754లో స్టార్ట్ చేస్తే పూర్తి కావడానికి 16 ఏళ్లు పట్టింది. అంటే ఈ ఆలయం 1770లో పూర్తయింది. అయితే ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్న విగ్రహం చాలా పాతదని నమ్ముతారు. ఆలయం నిర్మించడానికి చాలా సంవత్సరాల ముందే ఈ విగ్రహం కనుగొన్నట్లు తెలుస్తుంది. పురాణాల ప్రకారం విఘ్నేశ్వర్ అనే ముని ఒకసారి భూమిలో పాతి పెట్టబడిన విగ్రహాన్ని కనుగొని దాన్ని బయటకు తీసుకొస్తాడు. ఆ తర్వాత దీన్ని పూణేలోని గణేష భక్తులకు ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన ఆలయంలో ఉంచారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.